సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కమ్మర్పల్లి ఆఫీసులో అఖిల భారత ఐక్య రైతు సంఘం పోస్టులు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేష్, మండల అధ్యక్షులు వి బాలయ్య, మండల కార్యదర్శి బి అశోక్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, అన్ని రకాల పంటలకు 500 బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా ఇవ్వాలని, పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టాలని, రేషన్ కార్డు లేని వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇప్పటికైనా పోడు భూముల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను గతంలో రైతులు ఢిల్లీ సరిహద్దులో ధర్నా సందర్భంగా మోడీ తల వంచి రైతులందరికీ క్షమాపణ చెప్పి ధర్నా నిర్వహింపచేసి నేటి వరకు కూడా స్వామినాథన్ సిఫారసులను అమలు చేయడంలో విఫలం చెందారని, ఢిల్లీ సరిహద్దు శంభు ప్రాంతంలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని, ఈ నెల 9వ తారీఖు నాడు చలో నిజామాబాద్ కలెక్టర్ విజయవంతం చేయాలని రైతాంగానికి, పేదలందరికీ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చిన పార్టీలు కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ, ఏ ఒక్క పార్టీ కూడా ప్రజల గురించి కానీ, రైతుల గురించి కానీ, వ్యవసాయ కూలీల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంతసేపు నువ్వేం తిన్నావు, నేనేం తిన్నానే మాట తప్ప వేరే ఉద్దేశమే లేదు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కటి కూడా సరిగా అమలు పరచలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికొక రేషన్ కార్డు లేదు, కంట్రోల్ రేషన్ కార్డు లేదు, భూములు ఇందిరమ్మ ఇల్లు పథకం చాలు చెప్తున్నాం, ఇక చాలు చెప్తున్నాం, అలా చాలు చెప్తున్నాం అంతే తప్ప ఎక్కడ కూడా లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకదాటిగా రుణమాఫీ చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి పబ్బాలు పలికిండు. కానీ ఇప్పటికీ కొంతమంది జరిగింది, కొంతమంది జరగలేదు. ఇది న్యాయం ఎట్లయితుంది? ప్రజలు దీన్ని ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంది. అట్లాగే రేషన్ బియ్యాన్ని, సన్న బియ్యం ఇస్తామని చెప్పినావు, అవి కూడా అమలు చేయాలి. అట్లాగే రైతు భరోసా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, అవి లేవు ఇప్పటికీ. ఇప్పుడు ఏం చెడుతూ పెట్టావు? మళ్ళీ పంట సాగు